సార్, న్యాయ వ్యవస్థకు అప్రతిష్ట, జడ్జీల అవినీతి సిజేఐ విన్యాసాలు నిజంగా గతంలో కూడా చాలా జరిగాయండి. జస్టిస్ వర్మ అయితే కనుక ఆయన దాదాపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ఆయనను ఆఖరికి రాజీనామా చేశారు. పార్లమెంట్ కూడా ఆయన మీద, ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే నోట్ల కట్టలు కాలిపోయాయి. ఆ విషయం కూడా చెప్పలేదు. ఆయన నోట్ల కట్టలు కాలిపోతే ఎవరైనా లబోదిబో అంటారు కదా. కన్నంలో దొంగకు తేలు కుడితే అరవలేడు, అరిస్తే దొంగ పట్టుబడతాడు కాబట్టి. సో ఆయన పరిస్థితి అలా అయింది. మీడియాలో ఏదో బయటకు వచ్చాక ఆ విషయం అయింది, కానీ అయినా చాలా మల్లగుల్లలు పడ్డారు. చివరకు పార్లమెంట్ ఉపసంఘం వేశారు. అది అభిశంసించకముందే మీరు రాజీనామా చేస్తే మంచిదంటే వర్మ రాజీనామా చేశారు. ఆ తర్వాత మొన్న చూసాం, ఒక జిల్లా స్థాయి న్యాయమూర్తి 3 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష చేశాడంట. 3 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష చేస్తే అసలు ప్రపంచం ఏదో నాజీ హిట్లర్ ఆ స్థాయిలో జరగాల్సింది, కానీ ఏంటి నాకు వైపరీత్యమా ఇంకొకటి అన్న పద్ధతిలో ఇంకా ఒక 5-6 మంది ఈ మధ్య న్యాయమూర్తులకు సంబంధించి ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి సందీప్ మెహతా అనే వారు రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ, ఈ సంజీవ్ ప్రకాష్ శర్మ అనే ఆయన అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అంతకుముందు పక్కన పెట్టారు ఆయన్ను. అంతకుముందు ఆయన కొలీజియం సిఫార్సుల్లో ప్రధాన న్యాయమూర్తి పదవులు, ప్రమోషన్లు ఇటువంటివి వచ్చినప్పుడు వద్దని ఆయన్ని పక్కన పెట్టారు. కానీ ఎందుకో ఇప్పుడు ఆయన్ను హఠాత్తుగా రాజస్థాన్కు వద్దని వేరే చోట్లకు పంపించిన మనిషిని తీసుకొని వచ్చి ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టుకు తాత్కాలిక, పూర్తిగా కాదు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఈయన చేశారు. వచ్చినప్పటి నుంచి కూడా ఈయన చాలా వివాదాస్పదమైనవి తీసుకుంటున్నారు. అనేక ఇబ్బందికరమైన కేసులు ఎప్పటి నుంచో తేలనివన్నీ కూడా తీసుకొని వాటిని ప్రభావితం చేయడానికి ఈయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాగే కింది స్థాయి న్యాయమూర్తులను, జిల్లా న్యాయమూర్తులు, ఇట్లాంటి వాళ్ళందరి మీద చాలా విపరీతమైన బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆ తర్వాత జస్టిస్ హైకోర్టులో, రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నటువంటి ఇతరులు కూడా, ఉదాహరణకు ఉమాశంకర్ వ్యాస్, ఆయన ఒక న్యాయమూర్తి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఆవేదన వెలిబుచ్చుతూ ఇతరులకు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఈయన ఇక్కడి నుంచి తాత్కాలికమే కదా, తాత్కాలికంగానే ఇన్ని చేస్తున్నారు. ఈయన నీ పదవి నుంచి దూరంగా పెట్టండి అని నేను ఇప్పుడు 3 లేఖలు రాశాను. ఎవరికి? ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్కు నేను 3 లేఖలు రాశాను, కానీ ఇంతవరకు కదలిక లేదు అని. ఈ విషయాలు న్యాయమూర్తిగా, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాయని ఆయన బహిరంగంగా ఆయన వ్యాఖ్యానించారు. సో ఇదొక షాక్. ఇప్పుడు హైకోర్టులలో కొన్ని ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇది ఒక సమస్య అయితే, ఇది నేరుగా ఆయన బహిరంగ వ్యాఖ్యానించి నేను 3 లేఖలు రాసినా కానీ జవాబు లేదు, ఎందుకు చర్య తీసుకోవడం లేదు అని చెప్పడం, దీంతో ఒక్కసారి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు రంగప్రవేశం చేసి సిజేఐ సూర్యకాంత్ మేము ఆ విషయం విచారిస్తున్నాము, ఇది చేసుకుంటాము, ఇదంతా ఒక డ్యూ ప్రాసెస్లో జరగాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. ఎవరు? సిజేఐ. ఇది ఇంకా షాకింగ్. ఎందుకంటే జస్టిస్ వర్మ సంగతి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఒక 3 లేఖలు వస్తే మీరు మొదటి లేఖగా స్పందించి ఉండాలి, రెండో లేఖకైనా స్పందించి ఉండాలి, మూడో లేఖ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏమంటున్నారు, మేము విచారించి చర్య తీసుకుంటాము, కానీ మీరు లేఖ రాశారు కాబట్టి మేము వెంటనే చర్య తీసుకోము అని. చర్య తీసుకోము అంటే వెంటనే వేటు వేయమని కాదు, పక్కన పెట్టడము, లేకపోతే వేరే పనిలో పంపించి పరిశీలించడం, చాలా పద్ధతులు ఉంటాయి. సో న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు ఇలా వరుస ఘటనలతో కొంత భంగం వాటిల్లుతున్నటువంటి పరిస్థితి మటుకు మంచిది కాదు. ఈ ప్రధాన న్యాయమూర్తి హయాంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇది కూడా పరిశీలకులను చాలా ఆందోళన